टीपीसीसी के चीफ रेवंत रेड्डी ने निशानदेही की कि सोशल मीडिया पर एक सेल्फी वीडियो मंजर पर आ रही है जिसमें मुतासरा रामकृष्ण राव ने टीआरएस एमएलए और उसके बेटे के खिलाफ चौंका देने वाले इल्जाम लगाए हैं। वीडियो में रामकृष्ण ने इल्जाम लगाया कि राघवेंद्र राव ने उन्हें माली तनाज़ा तय करने के लिए अपनी बीवी को हैदराबाद लाने को कहा है। जिल्लत महसूस करते हुए उसने बीवी और जुड़वा बेटियों के साथ इज्तिमाई खुदकशी करने के इंतहाई इक़दाम का सहारा लिया है। रामकृष्णा ने खास तौर पर कहा कि कोई भी आदमी किसी तीसरे शख्स से अपनी बीवी के बारे में इस तरह के अल्फाज नहीं सुनना चाहेगा और मैं हैरान रह गया। मैं एक आम आदमी हूँ और मैं इस करप्ट लीडर के खिलाफ नहीं लड़ सकता, इसलिए मैं सख्त इक़दाम उठा रहा हूँ, उसने कहा है। रेवंत रेड्डी ने मांग की कि उसे फौरी तौर पर गिरफ्तार किया जाए और एमएलए को मुअत्तल किया जाए। రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు, ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేయలేదు లేదా కుటుంబం మీద పార్టీపరమైన చర్యలు తీసుకోలేదు. ఇంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు వనామ వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సంఘటనలో రాఘవన్ అరెస్టు చేయలేకపోయిండ్రు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి. ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగి సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు, అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో, ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది, వనమ రాఘవన్ అరెస్టు చేయడమే కాకుండా వనమ వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి, లేదా ఒక ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి